హలో స్టూడెంట్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ లెట్స్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ ఇంటర్మీడియట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఫలితాలు అనేది త్వరలోనే విడుదల కాబోతున్నాయండి. మరి అదేవిధంగా ఇంప్రూవ్మెంట్, అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి ఉంటాయి, ఫలితాలు ఏ తేదీ రోజు రిలీజ్ అవుతాయి అనే క్లారిటీ అంశాలు అయితే కూడా అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా ఛానల్ కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేసి వీడియోని చూడండి. ఇక్కడ స్టూడెంట్ కామెంట్ చేశారు చూడండి, బ్రో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే సజెస్ట్ చేయి, త్వరగా ప్లేస్మెంట్ వచ్చేయాలి. సో మంచి కాలేజే కదా, సో తప్పకుండా సజెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు, రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏమి ఉండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. సో 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. సో 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. సో బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. సో ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయి. ఎగ్జామ్ వచ్చేసి 23rd అయితే కూడా ఉంటుంది. ఆపర్చునిటీ అయితే కూడా ఎవరు మిస్ కావద్దు. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2025 అప్డేట్, స్పాట్ వాల్యుయేషన్ షెడ్యూల్ రిలీజ్డ్. సో మరి ఇంటర్మీడియట్కి సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మనకి రిజల్ట్స్ అనేది ఎప్పటిలోపు వస్తాయి అనేది కూడా క్లారిటీగా చెప్తానండి. సో అదేవిధంగా సప్లిమెంటరీ, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ అనేది కూడా ఎప్పటి నుంచి ఉంటాయని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది 3rd week of April, మనకి ఎప్పుడైనా కానీ మనకి 3rd weekలో అయితే కూడా వస్తాయన్నమాట. సో మరి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ the spot valuation schedule was officially released on March 5. So if all valuation processes are completed on time, so TS Inter Results 2025 could be declared as early as the 2nd week of April. సో మనకి స్పాట్ వాల్యుయేషన్ అనేది ఎప్పటి నుంచో March 5 నుంచే మనకి స్పాట్ వాల్యుయేషన్ అయితే కూడా స్టార్ట్ అయిందనమాట. సో మనకి వాల్యుయేషన్ అనేది కూడా ఈ 28th లోపు అయితే కూడా మనకి అయిపోతుంది. దాని తర్వాత మనకి రిజల్ట్స్కి అయితే కూడా ఒక 2 నుంచి 2 weeks అయితే తీసుకుంటుంది. మనకి యాజ్ ఎర్లీగా మనకి తొందరలోనే మనకి April 2nd weekలోనే మనకి రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ప్రతి ఇయర్ April 3rd weekలో రిలీజ్ అవుతాయి, కానీ ఈసారి 1 week ఎర్లీగా రిలీజ్ అవుతాయి అని అయితే కూడా చెప్తున్నారు. సో మరి ఈసారి అయితే కూడా ఒక 1 week ఎర్లీగా అయితే కూడా రిలీజ్ అవుతాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఇంకో డౌట్ ఏంటి అంటే, బ్రో మేము ఫస్ట్ ఇయర్ మేము ఇంప్రూవ్మెంట్స్ రాయాలి, సో ఎప్పుడు రాయాలి అని చాలామంది కూడా అడుగుతున్నారు. అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు రాయాలని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడైతే కాదు, మినిమం అయితే కూడా మనకి ఒక 15 days అయితే కూడా గ్యాప్ వస్తుంది కాబట్టి, సో మనకి మనకి మేలో అయితే కూడా ఈ యొక్క సప్లిమెంటరీస్ అనేది కూడా, ఇంప్రూవ్మెంట్స్ అనేది కూడా రాసుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అండ్ మనకి మేలో ఈ యొక్క సప్లిమెంటరీ, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయితే కూడా ఉంటాయి. సో మనకి ఈ ఎగ్జామ్స్ అయితే కూడా అప్పుడు ఉంటాయన్నమాట. సో ఇదండి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీకు వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి 200 లైక్స్ ఇంకా టార్గెట్ రీచ్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.